బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి కూతురంటే చాలా ఇష్టం. ఆమె ఏది అడిగినా కాదనేవాడు కాదట. ఇప్పుడు తన గారాల పట్టి కోసం కోట్లు కుమ్మరిస్తున్నాడు. అది ఎలా అంటారా? తన కూతురు ఓ సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రానికి షారుఖ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన కూతురు కూడా తనలాగే స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నారు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ నెక్స్ట్ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ 2023లో వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 3 సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న షారుఖ్ ఆ తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఆయన కూతురు కోసం రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపై 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కింగ్ ఖాన్ తనయ్య నటిస్తున్న కింగ్ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ పై నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఇంతకు ముందు సుహానా నటించిన ది ఆర్చిస్ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. తన కూతురు తొలిసారిగా వెండి తెరపై కనిపించనున్న మూవీ చాలా గ్రాండ్ గా ఉండాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నాడు. ఇందులో షారుఖ్ కూడా నటిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ కి కూడా కింగ్ సినిమా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే డంకీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కింగ్ సినిమాలో కనిపించనున్నాడు. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేలా ఉండాలని భావిస్తున్నాడు షారుఖ్ ఖాన్. కింగ్ సినిమాకి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విదేశాల నుంచి స్టంట్ మాస్టర్లను రప్పించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని యాక్షన్ మూవీగా దీన్ని రూపొందించేందుకు కింగ్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు క్రాస్ అవుతుందని అంటున్నారు. ఖర్చుకి ఎంతైనా వెనుకాడని షారుఖ్ కింగ్ మూవీతో తన కూతురు క్రేజ్ అమాంతం పెరిగిపోవాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి కూతురి కోసం తండ్రి పడుతున్న ఆరాటం ఏ మేరకు ఫలిస్తుందో.